సూర్యాపేట ప్రతినిధి జిల్లాలో హెల్త్ ఫిట్నెస్ సర్టిఫికెట్ల జారీ వ్యవస్థలో అవకతవకలపై వార్తలు వెలువడిన ఆ వైద్యుడు తీరు మారలేదు. సూర్యాపేట జిల్లాలో ఇటీవల కొత్తగా నియమితులైన ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ ఫిట్నెస్ సర్టిఫికెట్ల జారీ వ్యవస్థలో పెద్ద ఎత్తున లోపాలు వెలుగు చూస్తున్నాయి. గ్రూప్ 4 ఉపాధ్యాయులు, కానిస్టేబుళ్లు, జూనియర్ లెక్చరర్లు, ఇంజనీర్లు తదితర అభ్యర్థులకు ఇచ్చిన ఆరోగ్య ధృవ పత్రాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నియమావళి ప్రకారం ప్రతి జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో 4-మ్యాన్ కమిటీ ఉండాలి. ఈ కమిటీలో జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్, ఆర్థో ఫిట్నెస్ నిపుణుడు, కంటి వైద్యుడు, జనరల్ సర్జన్ సభ్యులుగా ఉంటారు. వారు అభ్యర్థులకు పూర్తి స్థాయి వైద్య పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు జారీ చేయాలి. అయితే సూర్యాపేట జిల్లాలో ఆ కమిటీ ఇప్పటి వరకు ఏర్పాటు కాలేదు. దీని కారణంగా వైద్య ధృవీకరణ వ్యవస్థ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని తెలుస్తోంది. కొంతమంది వైద్యులు మా మాటే చట్టం అన్నట్లుగా హెల్త్ సర్టిఫికెట్లు అడ్డగోలుగా జారీ చేస్తున్న సంబంధిత శాఖ అధికారులు నిమ్మక నీరెత్తినట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం డాక్టర్ విజయ్ కుమార్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు సూర్యాపేట జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ గా విధులు నిర్వహిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో అవినీతి పెరగటం, ఎటువంటి అధికారిక వైద్య శిబిరాలు నిర్వహించకుండానే సర్టిఫికెట్లు ఇవ్వటం సర్వసాధారణమైపోయింది. వైద్య శాఖపై స్థాయి అధికారులు కూడా దీనిపై పెద్దగా స్పందించకపోవటం ప్రజల్లో అనుమానాలను పెంచుతోంది. వైద్య సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయి పోస్టింగ్లు కూడా కేటాయించిన తర్వాత ఈ వ్యవహారం వెలుగులోకి రావటం మరింత ఆందోళన కలిగిస్తుంది. 4-మ్యాన్ కమిటీ ఏర్పడకపోవటమే ఈ గందరగోళానికి మూలంగా మారింది. ఆ కమిటీ తిరిగి ఏర్పడితేనే వైద్య పరీక్షలు సక్రమంగా, పారదర్శకంగా జరిగే అవకాశం ఉంటుందని పలువురు సూచిస్తున్నారు. ఇక ప్రజలు మాత్రం ఆరోగ్య సర్టిఫికెట్ల నిజ నిజాలపై ఉన్నతాధికారులు స్వయంగా విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. నియామకాల నైతికతతో పాటు అభ్యర్థుల ఆరోగ్య భద్రత కోసం కూడా ఈ అంశం కీలకమని పలువురు హెచ్చరిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఈ విషయంపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి అవినీతికి పాల్పడుతూ అడ్డగోలుగా హెల్త్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇస్తున్న డాక్టర్పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని వైద్యులు, జిల్లా ప్రజలు కోరుతున్నారు. అయితే డాక్టర్ విజయ్ కుమార్ పై జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకునేందుకు తర్జన భర్జన పడుతున్నారు. మాకు సంబంధం లేదు అంటే మాకు సంబంధం లేదు అంటూ చేతులెత్తేస్తున్నారు. ఇంతకీ ఈ వైద్యుడిపై ఎవరు చర్యలు తీసుకుంటారు అనేది వేచి చూడాల్సిందే. ఈ విషయంపై జిల్లా ఇన్ఛార్జ్ వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి చంద్రశేఖర్ ను ఫోన్ ద్వారా వివరణ కోరగా సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ విజయ్ కుమార్ హెల్త్ ఫిట్నెస్ సర్టిఫికెట్లపై అర్హత లేకుండా సంతకాలు చేస్తున్నారన్న విషయం మా దృష్టికి వచ్చిన వెంటనే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ కు లెటర్ ద్వారా తెలియజేయడం జరిగిందన్నారు. పూర్తి విచారణ చేసి రిపోర్టు పెట్టాలని కోరినట్లు ఆదాబ్కు తెలిపారు. ఈ విషయంపై సూర్యాపేట ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రావణ్ కుమార్ ను వివరణ కోరగా డాక్టర్ విజయ్ కుమార్ పై ఆరోపణలు మా దృష్టికి వచ్చింది. మేము పూర్తి విచారణ చేసి ఆ రిపోర్ట్ ని జిల్లా ఉన్నతాధికారులకు పంపించామన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇనారెడ్డి అందిస్తారు. మనం చూస్తున్నాం సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ సర్టిఫికేట్ జారీ వ్యవస్థలో ఉన్న అవకతవకలకు సంబంధించి ఖచ్చితంగా ఈ వెరిఫికేషన్ లో చాలా భారీ ఎత్తుగా లోపాలు ఉన్నాయని చెప్పని దీంట్లో ప్రధానంగా గ్రూప్ 4 ఉపాధ్యాయులు, కానిస్టేబుల్, జూనియర్ లెక్చరర్లు,
వీళ్ళకి సంబంధించిన కొన్ని ఫేక్ సర్టిఫికెట్లు ఇదే హాస్పిటల్ నుంచి ఎవరైతే డాక్టర్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఇచ్చారని చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా దీని మీద పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ జరగాలి. అంటే ఈ రకమైన సర్టిఫికెట్లు ఇవ్వడం వల్ల ఎవరైతే అన్ఫిట్ గా ఉన్న వ్యక్తులకు సంబంధించి వాళ్ళ ఉద్యోగాల కోసం ఇక్కడ ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవడం, తర్వాత రకరకాల ఆరోపణలు వస్తా ఉన్నాయి. లంచాలు తీసుకొని ఈ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తున్నారు కాబట్టి ఎవరైతే లంచాలు తీసుకొని ఇష్యూ చేస్తున్నారో సదరు డాక్టర్ విజయ్ కుమార్ మీద రిపోర్ట్ పంపించాము, రిపేర్ చేస్తామని కాకుండా పూర్తి స్థాయిలో జరిగిన వాస్తవాలన్నీ తెలియజేస్తున్న రిపోర్ట్ పంపిస్తే అతను సస్పెండ్ చేస్తారు. అంటే ఫర్దర్ గా ఎవరు కూడా ఇలాంటి అవకతవలు పాల్పడకుండా లంచాలకు అలవాటు పడ్డ వ్యక్తులకు ఒక చెమపెట్టుగా ఉంటుంది కాబట్టి చర్యలకు వెంటనే తీసుకోవాలని చెప్పి కూడా ప్రస్తుతం ఆందోళన వ్యక్తమవుతోంది. కొత్తపేట సూర్యాపేట జిల్లాలో వైద్య ధృవీకరణ వ్యవస్థ మీద అనుమానం ఉంది కాబట్టి అసలు ఇప్పటిదాకా ఎన్ని సర్టిఫికెట్లు ఇచ్చారు, ఎంతమందికి ఇచ్చారు, దాంట్లో ఎన్ని పర్ఫెక్ట్ అయిన సర్టిఫికెట్ ఇష్యూ జరిగింది, మిగతావన్నీ కూడా ఎంత డబ్బు తీసుకుని చేశారు, ఎవరెవరికి ఎంత డబ్బులు అంది అన్న అన్ని అంశాల మీద కనుక దృష్టి సారిస్తే చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. దీంట్లో అంటే ఈ నకిలీ సర్టిఫికెట్లు నకిలీ సర్టిఫికెట్లు కాదు కానీ ఈ లంచాలు ఇచ్చి తీసుకున్న సర్టిఫికెట్లు ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఎక్కువగా గ్రూప్ 4 తర్వాత ఉపాధ్యాయులు, కానిస్టేబుల్, జూనియర్ లెక్చరర్స్ తీసుకునే నేపథ్యంలో వీళ్ళందరూ ఎవరు పర్ఫెక్ట్ కావాలంటే వాళ్ళకి సరైన ఫిట్నెస్ ఇచ్చారా లేకపోతే లంచం తీసుకొని ఇచ్చారా అన్న అన్ని అంశాలు బయటపడాలి. ఇప్పటివరకు ఎంతమంది జారీ చేశారు సెల్ఫ్ సర్టిఫికెట్ విషయం కూడా బయటపడాలంటే ఒక ఎంక్వైరీ కమిటీ చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి కాబట్టి ఇప్పటికైనా సరే చర్యలు తీసుకోవాల్సి చెప్పని కూడా అక్కడ ఆందోళన వ్యక్తమవుతా ఉంది. సూర్యవర్మ ఎన్నారెడ్డి, ఈ అనాధికార హెల్త్ ఫిట్నెస్ సర్టిఫికెట్ల జారీ వెనకాల ఎవరున్నారనేది ఏమైనా తెలిసి వచ్చిందా? ఖచ్చితంగా శ్రీవర్మ, ప్రధానంగా మనం గమనిస్తే దీంట్లో ఈ గవర్నమెంట్ ఆసుపత్రికి సంబంధించి డాక్టర్ విజయ్ కుమార్ తర్వాత కొంతమంది కలిసి ఇలాంటి ధృవీకరణ సర్టిఫికెట్లు ఇస్తున్నారు అని చెప్పిన వ్యవహారం అయితే లంచం తీసుకొని ఇస్తున్నారు చెప్పిన వ్యవహారం అయితే పట్టబయలేదు కాబట్టి ఇప్పటికే ఒక రిపోర్ట్ పంపించాము అని చెప్పి అందు కాకుండా రిపోర్ట్ పంపించామని కాకుండా ఎక్కడ జరుగుతుంది ఫాల్ట్, దానికి కారణం ఎవరు, తర్వాత ఇంతవరకు ఎన్ని సర్టిఫికెట్లు జారీ చేశారు, ఎంత లంచం తీసుకున్నారు, తీసుకునే లంచం ఎవరెవరికి పోయింది అన్న విషయం మీద బాధితులందరి మీద చర్యలు తీసుకోవాలి. సో ఇది కనుక సూచించడం వదిలేస్తే ఇంకా చాలా మంది ఇదే పనిగా ఇదే అలవాటుగా చేసుకుని ఇంకా అవతారం జరిగే అవకాశం ఉంది. సో ఇది ఒక హాస్పిటల్ కాబట్టి ఇది ఒక దేవాలయంతో సమానం. ఇలాంటి దేవాలయం లాంటి హాస్పిటల్లో ఇలాంటి చీడపురుగులు అంటే ఎవరైతే లంచాలు తీసుకుని ప్రజలను పంపెట్టి దొంగతనం కృషి చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా చీడపురుగులు లెక్కొస్తారు కాబట్టి ఇలాంటి వ్యవహారం చేసి వాళ్ళని చర్చించుకోవాలి. ఇప్పుడు ఏమైతే ఆరోపణలు వస్తుందో డాక్టర్ విజయ్ కుమార్ మీద కూడా చర్చించుకోవడమే కాకుండా నిజంగా ఎన్ని సర్టిఫికెట్ ఇష్యూ అయింది, ఎంతమంది వేల అన్ని విషయాలు కూడా ఒక ఎంక్వైరీ కమిటీ చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పని కూడా అక్కడ స్థానికులు ఆందోళన చేస్తున్న విషయం మనం గమనిస్తూ శ్రీవర్మ. ఇనారెడ్డి, ఈ వైద్యాన్ని అడ్డుగా పెట్టుకుని అక్రమ వసూళ్లు అనుకోవాలా లేదంటే దీన్ని అంతటిని అక్రమ దందా అనుకోవాలా? ఖచ్చితంగా దీనికి అక్రమ దందా అనే పేరు పెట్టుకోవచ్చు. ఎందుకంటే సజావుగా గవర్నమెంట్ నామ్స్ ప్రకారం సర్టిఫికెట్ ఇష్యూ చేస్తే ఎలాంటి ఆరోపణలు రావు. అంటే డబ్బుల కోసమే ఎలాంటి పరిమితులు లేకుండా ఎలాంటి ఎంక్వైరీలు లేకుండా ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేయాలంటే చెకప్ చేసుకోవాలి. దేనికి ఇష్యూ చేస్తున్నాము, ఎవరు అప్లై చేశారు, తర్వాత దానికి సంబంధించిన గైడ్ లైన్స్ ఉంటాయి. ఆ గైడ్ లైన్స్ అనేది పట్టించుకోకుండా డబ్బులు తీసుకోవటం, స్టాంప్ వేయటం, సర్టిఫికేట్ ఇవ్వటం ఇది ఖచ్చితంగా అక్రమ దందా కింద వస్తుంది. కాబట్టి ఇలాంటి దందా చేసే వ్యక్తులు ఎవరైనా సరే ఏ స్థాయిలో ఉన్నా సరే చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ఇలాంటి దందాలు జరుగుతాయి. కాబట్టి ఇలాంటి వ్యక్తులు చీడపురుగులని చెప్పుకోవచ్చు, లంచాలు తీసుకుంటే లంచావతాలు చెప్పుకోవచ్చు. ఇలాంటి వారిని ఏర్పడాల్సిన అవసరం ఉంది. ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎంత డబ్బు తీసుకున్నారు, ఎంతమంది ఉన్నారు, ఎన్ని సర్టిఫికెట్ జారీ చేశారు అంటే సర్టిఫికెట్ ఇచ్చిన వారే కాకుండా తీసుకున్న వాళ్ళ పేర్లు కూడా బయటపెట్టాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా వాళ్ళు కూడా తప్పు చేసినట్టే. లంచం ఇచ్చిన వాళ్ళు కాదు, లంచం తీసుకున్న వాళ్ళు కాదు, లంచం ఇచ్చిన వాళ్ళు కూడా నేరస్తులు. కాబట్టి ఈ సర్టిఫికెట్లు ఎక్కడ ఉపయోగిస్తామన్న విషయం మీద ఒక ఎంక్వైరీ కమిటీ చేస్తే అన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం చూస్తాం. తీయవర్మ, ఇలాంటి ఆఘాలు ఆగాలంటే ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ఇన్నారెడ్డి శ్రీవర్మ, ప్రస్తుతం అయితే మాత్రం ఎక్కడైనా సరే ప్రభుత్వ యంత్రాంగం చాలా ఫేర్ గా నడుస్తా ఉంది. ఆన్లైన్ సిస్టమ్ నడుస్తా ఉంది. సో ఎక్కువ ఆన్లైన్ లో మీరు అప్లై చేసుకుంటే ఇమీడియట్ గా ఆన్లైన్ లో మనకు వచ్చే ఏర్పాటు జరుగుతూ ఉంది. సో దీంట్లో మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ లో చాలా స్పష్టంగా వాట్సాప్ లో మెసేజ్ చేస్తే మీకు కావాల్సిన సర్టిఫికేషన్ వెరిఫై చేసి ఆటోమేటిక్ ఇచ్చే పరిస్థితి కొనసాగుతూ ఉంది. అలాంటి టెక్నాలజీ అంటే ఇంత హై ఎండ్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ నడుస్తున్న వాళ్ళు ఇప్పుడు ఇంకా కూడా స్టాంపులు వేసి సంతకాలు పెట్టించే పద్ధతి కాకుండా ఏదైనా ఫేర్ గా తర్వాత ఆన్లైన్ లో కనుక సర్టిఫికేట్ కావాలని పెట్టడం, తర్వాత వెరిఫికేషన్ చేయడం, తర్వాత ఆ వెరిఫికేషన్ అంటే ఒక్క లెవెల్లో కాకుండా
3-4 స్టెప్స్ లో కూడా వెరిఫికేషన్ చేసి వెరిఫికేషన్ చేసే పద్ధతిలో పెడితే ఖచ్చితంగా ఇలాంటి దుర్మార్గులు కావచ్చు, ఇలాంటి లంచాలకు అవకాశం లేకుండా ఏదైనా ఫెయిల్యూర్ ఉంటే ఒక సిస్టమ్ ఏర్పడిస్తే చాలా బాగుంటుందని చెప్పారు కూడా స్థానిక కోరుతూ ఉన్నారు శ్రీవర్మ. థ్యాంక్ యూ ఎన్నారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.